తెలియజేస్తున్నాను. మా సొంత ఊరు వచ్చేసి కంపాట పెద్దపల్లి మండలం. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు కృష్ణారావు. మా సొంత ఊరు బంగాళ గ్రామం, పెద్దపల్లి మండలం. అలాగే నేను పనిచేసే స్కూల్ ఎంపీపీ స్కూల్ జులపల్లి, పెద్దపల్లి మండలం, నేను రావచ్చు. గుడ్ మార్నింగ్ ఆల్. నా పేరు కే కళారావు. నేను పనిచేస్తున్న స్కూల్ ఈఎస్టీడబ్ల్యూ మీరా, జీమాడుగుల మండలం. మరి నేను ఇక్కడ మన 3 రోజుల శిక్షణ కార్యక్రమానికి మన తండ్రి చేసుకున్నట్టు లింగల్ ఎడ్యుకేషన్ మీద ఆర్మీగా వచ్చినాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంఎల్ రాజ్ కుమార్. ఎంపీపీ స్కూల్ జడుగుడిలో పనిచేస్తున్నాను, గుంటూరు మండలం. మా సొంత ఊరు గొందివలస అరకేల్ మండలం అన్నమాట. ఓకేనా? బాగా చెప్పిన రేటే కదా. అప్పుడు నా పేరు మరి చిన్నయ్య. నేను చాలా మందికి సుపరిచితుడినే. నేను ఈ భాష ఎప్పుడైతే మొదలు పెట్టారో అక్కడి నుంచి ఆర్మీగా పనిచేస్తున్నాను. నేను ప్రెజెంట్ వర్కింగ్ ప్లేస్ పాడేరు మండలంలో చింతకుంది. మా గ్రామం కూడా పాడేరు మండలంలో సపోర్ట్ గ్రామము. మీరందరూ నన్ను చాలామంది వాట్సాప్లో ఇలా చూస్తుంటారు. ఇక ప్రత్యక్షంగా మనము మాట్లాడుకునే రోజు వచ్చింది. థ్యాంక్ యూ. నాతోటి సహోదరులందరికీ కూడా విజ్ఞప్తి, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి నా పేరు మరి భీమరాజు. నేను కులగారు గ్రామంలో నేను పనిచేస్తాను, పాడేరు మండలము. మా సొంత విలేజ్ పెద్దపల్లి మండలము, నుంటంగి. థ్యాంక్ యూ సార్. నా పేరు కొరచి రంజీవి. మా సొంత ఊరు గాజపల్లి. నేను జీకేఎస్టీడబ్ల్యూ గుంటూరులో వర్క్ చేస్తున్నాను, మన పెద్దపల్లి మండలం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కే భీమరాజు. మాకు 2004 కార్యక్రమం మొత్తం పుస్తకం టైప్ మనకండి. సో ನಾನು ವರ್ಕಿಂಗ್ ಮಾಡಿ మనకి గతంలో నేను ఆఫీసర్ దిగిపోయాను. సో మీరందరూ కూడా మా వార్తలు నాకు ఇవన్నీ మీరు ఫస్ట్ థింక్ కనపడాలి. ఎందుకు మనం వచ్చాము ఇంత దూరం, ఇంత దూరం వచ్చినందుకు మనం ఏం నేర్చుకున్నాం అంటే ఇది ఇంకా బ్లూమ్ అవ్వాలంటే ఈ ఏకాదశ రాత్రి ఇంకా పువ్వుగా ఇంకా వికసించాలంటే వికసించడానికి మీరు అందరూ కూడా మంచి కృషి చేయండి, మంచి సేవ దృక్పథంతో పనులు చేయండి. అంటే ఇది భాష కదా అనేది కాదు. విద్య అనేది ఎనీ లాంగ్వేజ్, ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. అన్ని భాషల్లో కూడా ఎవరి మాతృభాష వాళ్ళు గొప్పది. అంటే మాతృభాష అనేది తల్లి పాల్పడుతుంది. సో మీరు దాన్ని ఖచ్చితంగా చేయండి. ఇంకో ఉపాధ్యాయుడు వేరే ఉపాధ్యాయుడు ఉన్నా మీరు ఎటువంటి ఫీలింగ్స్ పెట్టుకోకండి. మీ భాష మీ జాతి, నా భాష నాది అనేటప్పుడు మీరు బోధించండి. మన పిల్లలు అందరి పిల్లల కన్నా చాలా ఉన్నతంగా ఉన్నారు. ఒకేసారి అన్ని భాషలు నేర్చుకోగలుగుతున్నారు. ఒక కువే కాకుండా ఈ కువి అనేది మాతోటి ఇది లాంగ్వేజ్. ఇదంతా కూడా భాష నేర్చిన విషయాలు అనేది ఒడియాలో ఒకలాగా, హిందీలో ఒకలాగా, ఇంగ్లీష్లో ఒకలాగా, లాంగ్వేజ్లో ఒకలాగా ఉన్నది. దీనికి ఒక క్రమ పద్ధతి, ఒక ప్రణాళిక, ఒక సిస్టమేటిక్, ఒక అమెరికా, ఒక రూపకల్పన. ఖచ్చితంగా కొత్త విషయాలు మనం నేర్చుకుని వెళ్ళాలి. కాబట్టి అందరు కూడా రెడీగా ఉన్నట్టుగా నేర్చుకోవడానికి అంత దూరం వచ్చామంటే చాలా కష్టంగా నేర్చుకుని మనము వెళ్ళాలి. మన ప్రోగ్రాము బాగా ఇంప్లిమెంట్ అవ్వడానికి, ఈ ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి మన యొక్క మరి ఈ ప్రోగ్రామ్ అనేది క్లోజ్ అవ్వకుండా భవిష్యత్తులో శాలరీస్ పెంచి ఇవన్నీ చేయడానికి ఈ ట్రైనింగ్ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఇంత దూరం మన ట్రైనింగ్ పంపించేయాలంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, మన ప్రోగ్రామ్ ఇంకా గట్టిగా పకడ్బందీగా ముందుకు వెళ్తుంది అని మనము గమనించాలి. అదే కదా, లేదంటే ఇంత దూరం ఎందుకు పంపిస్తారు, ఎందుకు పిలిపిస్తారు? మనం పిలిచేదంటే మన యొక్క ప్రోగ్రాన్ని పటిష్టంగా అమలు చేయడానికి. కనుక దయచేసి అందరూ కూడా
ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ బాగాలేకపోతే మీకు చిన్న రిలీఫ్ ఉంటుంది. మీకు చిన్న ప్రాబ్లం అయితే కొంచెం బయటకు ఎక్కడ ఉండాలి, జస్ట్ బయటకు వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వాటర్ తాగేసి కొంచెం వచ్చేస్తూ ఉండాలి. అంతేనా? మీకు మరీ స్ట్రిక్ట్గా ఎవరు కూర్చోబెట్టరు, కానీ మనం చాలా చక్కగా కొత్త విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనా? అందరూ నేర్చుకోవడం సిద్ధంగా ఉన్నారా లేదా?